డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా నుంచి థర్డ్ సినిమా ఒక్కొక్క సినిమా జరుగుతుంటే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు టేకప్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి, పైగా ఈ సినిమాకి డే 1 నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం, అది కూడా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చాయి, అంటే డిఫరెంట్ పెద్ద హీరోలతో, కానీ మీరు అన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని వచ్చాయి. మీరు ఎందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే లే చేయాలి ఇలాగనే? రేంజ్ అని కాదు సార్, స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు సార్, అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు, కొన్ని వర్క్ అవ్వలేదు. సరే, దాని తర్వాత ఇంకా వేరేది ఐడియా ఎప్పటి నుంచో చేద్దామని ఉండిందనమాట. సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు, సో అందుకని ఇది చేసి. దాని రియాక్షన్ అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే డైలాగు అలాగా సార్, అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇదేంటని మామూలుగా చూసాం అనమాట. మనకి ట్విట్టర్లో జరుగుతుంటుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3. సరే, ఒక ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా, ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనగానే ఏంటి సత్య హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా. అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం, ఏంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3, అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా, సరదాగా ఉంటుందని జనరల్ ఆ సీన్ కూడా, ఆ గగనం సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటుంది. అవును సార్, దాన్ని గుర్తు తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్లైట్లో జరగడం. అవునవును సార్, అందులో కూడా బాగుంది సార్, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంటే కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బాగుంటుంది ఈ సినిమా అనే ఒక వైపుని తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వైపు ఉంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. సత్య గారు, మొన్నే ఓ సినిమాలో హీరోయిన్ ఏ క్వశ్చన్ అయినా అడిగంటే హీరోయిన్ మీది విగ్గు కదా అని అడుగుతుంది. మీ జుట్టు చూస్తే అలా అనిపిస్తుంది. ఒరిజినల్నా? లేదు సార్, విగ్గేనా? ఓకే, కరెక్ట్గా అడిగారు అనమాట అయితే. కాదు సార్, అంటే ఏంటి ఈ గెటప్ ఆయన డిజైన్ చేశారా ఏంటి? అంటే సత్య గారిని హెయిర్ పెంచుతావా అన్నారు. పెంచుతారా అని అడిగాను. లేదు, వేరే సినిమాలోనే పెంచును అన్నాడు. కట్ చేస్తారా అన్నాను. వేరే సినిమాలోనే కట్ చేయను అన్నాడు. సరే, నేనేదో బాడీ ఒక హీరో రోల్ ఇచ్చాగా, సర్లే అండి అని విగ్గు పెట్టి ఇచ్చాను. నాకు తగ్గట్టే కొత్తగా ఏమన్నా చూపెట్టాలి, లుక్లో కనపడమని ఇందులోనే రమ్మన్నాడు. సత్య గారు బిజీ అయిపోవడం వల్ల సత్య గారు యాక్ట్ చేసే సినిమాలు కూడా ఇబ్బంది అవుతోంది అని ఒక మాట ఉంది బయట. అంటే ప్రమోషన్లకి రారు, ప్రమోషన్లకి అంటే రారంటే మీరు ఇంటెన్షన్గా రారని కాదు, మీకు టైం ఉండదు అని. మీకు టైం అంత ఉండదు, రాలేకపోతుంటారు అని. దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి, ఆ మాట మార్చడానికి ఏమైనా అవకాశం లేదా మీకు? అసలు ఎవరన్నారండి? బయట సినిమాలు సార్, మీరు ఇంతకుముందు చేసే సినిమాలకి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ప్రమోషన్ ఏదో ఒక టైంలో ప్రమోషన్. అంటే నేను చేసిన సినిమాలు నేను ప్రమోట్ చేసుకుంటానండి ఖచ్చితంగా, అంతే అండి. అంటే మీరు సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లు అవి చాలా చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య, అన్ని సినిమాల కోసం చేసినాయి. ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలను, మా అయితే బయట ఒక కామన్ ఇంటర్వ్యూకి వస్తాను అంటారు. అంతకన్నా ఈ ఈవెంట్కి గట్ట రావడం కొంచెం ఈవెంట్లకి నేనే, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే భయం మనవాడికి. అది అంటే అదేదో కావాలని కాదు కానీ ఇంటెన్స్గా కాదనే చెప్పాను. అదే సో దీనికి కంపల్సరీ రావాలి ఒకదానికన్నా ఇంకా లాగి తీసుకొచ్చాను. చెర్రి గారు, అందుకే ఆయన స్పీచ్ కూడా రితేష్తో చెప్పించాడు. చెర్రి గారు, ఏంటి సార్ ఈ టీం తప్ప ఇంక వేరే సినిమా చేయరా? సార్, నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టీంతో చేయడం. సో నాకు ప్రాబ్లం ఏంటి, నాకు అనుకున్నట్టుగా మంచి క్వాలిటీ ఇస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, డబ్బులు తెప్పిస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్. మీరు వర్క్ చేస్తున్న బ్యానర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినట్టుగా మీరు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్ టేకప్ చేయరా? అంటే అది ఆల్రెడీ మైత్రి ఉంది కదండి, ఇంకా ఇంకో బ్యానర్ ఎందుకు దానికి? అంటే ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండి. స్లో అండ్ స్టడీగా ఒకటి చేసుకున్నాను. ఎందుకంటే బికాస్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ మైత్రి, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్స్ దేర్. సో వెన్ ఎవర్ ఐ గెట్ సమ్ ఛాన్స్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ కమ్ లైక్ దిస్, చేద్దామనే ప్లాన్ ముందు నుంచి అనుకున్నారా. నేను కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ కలిసి అనుకున్నది అది. చిన్న మంచి సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే చేద్దాము మీ బ్యానర్లో అన్నారు వాళ్ళు. సో అలాగా చేసుకుంటూ వెళ్తున్నామండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. థ్యాంక్ యూ.